జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదేంటి రాధిక మనసులో వేరే వ్యక్తున్నాడా? రాధిక, ఎవరా అబ్బాయి? ఆ అబ్బాయి ఏంటి అత్తగారు? అదేనమ్మా, నీ మనసులో ఎవరో ఉన్నారు అని చెప్పావు కదా. మీ అబ్బాయే. ఏంటమ్మా? ఆ, నేను సార్ వారిని ఎప్పుడో ప్రేమించిన విషయం అత్తగారికి తెలియదు కదా. సార్ వారిని నేను ప్రేమిస్తున్న విషయం చెబితే మా ఇంటికి తీసుకొస్తే నా కొడుకు మీదే కన్నేస్తావా అని అబద్ధం చేసుకుంటారు. అనవసరంగా అత్తగారితో నా అనుబంధం తెగిపోతుంది. ఇప్పుడు చెప్పడం ఎందుకులే, కన్ఫర్మ్ అయ్యాక చెప్తే బెటర్. ఎవరు అని అడుగుతుంటే చెప్పవేంటమ్మా? ఇప్పుడు కాదు అత్తగారు, పూర్తి క్లారిటీ వచ్చాక చెప్తా. క్లారిటీ ఏంటమ్మా? నా గుండె ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయి మనసులో ఏముందో నాకు తెలీదు. అందుకే మంచి రోజు చూసుకుని ఆయనతో మాట్లాడిన వెంటనే మొదటిగా మీకే చెప్తాను. కృష్ణ, ఏంటయ్యా ఇలా చేశావు? నీ పుట్టినరోజు నాడు రాధిక మా ఇంటికి రావడం నీ సంకల్పం అనుకున్నాను. నీ ఆశీర్వాదంతో రాధికకి కార్తీక్ కృష్ణకి పెళ్లి జరుగుతుందని సంబరపడిపోయాను. కాని రాధిక మనసులో ఇంకొక అబ్బాయి ఉండడమేంటయ్యా? సంతోషాన్నిచ్చినట్టే ఇచ్చి కన్నీళ్లుగా మార్చావు కదయ్యా. కృష్ణయ్య, నేనిష్టపడుతున్న అబ్బాయి నా కళ్ళెదురుగా ఉన్నా నా ప్రేమని చెప్పలేని పరిస్థితి. మా ఇద్దరి జీవితాలకి నింగికి నేలకి ఉన్నంత దూరాన్ని స్థాయిని పెట్టావు కదయ్యా. కాని ఏదైతే అదయింది. ఈ గుండెలో నాకు తెలియకుండా ప్రేమ మొదలైందని ఈరోజు సార్ వారితో చెప్పేయాలి. సార్ వారు, ఏంటిది? మీకు నా గుండెకి మధ్య ఏం జరుగుతోంది? మిమ్మల్ని చూడగానే ఎందుకు ఈ గుండె ఇంత సందడి చేస్తుంది? ఓయ్ వసపెట్టా, పద, నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. ఏంటి? మా ఇంటి దగ్గర వదిలిపెడతారా? ఎందుకు? మీ ఇంటి దగ్గర వదిలిపెడతానంటుంటే ఎందుకంత షాక్ అవుతున్నావు? అది అంటే ఆ రౌడీ నుంచి నాకు ప్రాణహాని ఉంది కదండి, అందుకే. వాడిని అరెస్ట్ చేసి సెల్లో పడేశాను. ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏంటి? వాడు దొరికాడా? ఆశ్చర్యమా అనుమానమా? షాక్. ఎందుకు? అంత పెద్ద రౌడీ అప్పుడే దొరకడం ఏంటా అని. పోలీసులు కరెక్ట్గా ఫోకస్ చేస్తే అలాంటి వాడిని పట్టుకోవడం 10 నిమిషాల పని. పద, త్వరగా బయలుదేరు, వెళదాం. హలో, మీ ఇల్లు వచ్చింది, దిగు. మా ఇల్లు రాలేదు, మీరే మా ఇంటికి నన్ను తీసుకొచ్చారు. నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది రాధిక. మీ మీద నా ప్రేమ తాలూకు బాధ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్లా అనిపిస్తుందా? కర్మ, మీలో ప్రేమ గ్రంథులు చచ్చిపోయాయి ఏంటి స్వామి? చూడు రాధిక, ఆ రౌడీ గ్యాంగ్ నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రశాంతంగా ఉండు, సరేనా? నా దిగులంతా మీ గురించే స్వామి. ఇక ప్రశాంతంగా ఎలా ఉంటాను? సర్లేండి, లోపలికి రండి. ఎందుకు? ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటే చూసేవాళ్ళు లవర్స్ అనుకుంటారు.
అందుకే లోపలికొచ్చి కాఫీ తాగి వెళ్ళండి. బంధువు అనుకుంటారు. చూడు రాధిక, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళటం వెనక ఓ కారణం ఉంది. కానీ నేను మీ ఇంట్లోకి రావడానికి ఏ కారణం లేదు. ఇంట్లోకి రావడానికి కాళ్ళుంటే చాలు సార్ వారు, కారణాలెందుకు చెప్పండి? తీసుకో. ఎందుకు? కొటేషన్ చెప్పినందుకా? కాదు, ఇన్ని రోజులు నీకు వర్క్ పోయినందుకు. ఈ 3-4 రోజులు నువ్వు బొమ్మలు గీసే వర్క్ చేయలేకపోయావు. అందుకు ఒక రకంగా కారణం నేనే. ఖర్చులకు ఉపయోగపడతాయి ఈ డబ్బులుంచు. ఈ 3-4 రోజులు నేను మీ ఇంట్లో ఉన్నాను కదా, అందుకు మీకెంత డబ్బులు ఇవ్వమంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నా బాధ్యత. అందుకు డబ్బులు అంటావేంటి అర్థం లేకుండా? ఇది నాకు చేతనైన సాయం. మరి ఎందుకు డబ్బులు ఇస్తానంటారేంటి? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు రాధిక. ఈ డబ్బులు మీ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవుతాయని ఇస్తున్నాను. అర్థం చేసుకో. చూడండి సార్ వారు, డబ్బులు అవసరాలు తీరుస్తాయి కానీ కొన్ని అనుబంధాలని దూరం చేస్తాయి. మన మధ్యున్న అనుబంధాన్ని ఈ డబ్బు దూరం చేయకూడదు సార్ వారు. ఏం మాట్లాడుతున్నావు రాధిక నువ్వు? ఇన్ని రోజులు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడినందుకు రాధిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.